2 దఫాలుగా ఓ 20 కొట్టారట. మరి ఈయనకే 20 కొడితే డమ్మీకి మరి అఫీషియల్ క్యాండిడేట్కి ఎంత కొట్టాడు నాకు తెలియదు. ఓపెన్గా చెప్తున్నాయి. గుండెల మీద చేతులు వేసుకుని చెప్పాను. జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే రెడ్డి ద్వారా అరేంజ్ అయిందంట. ఓ 20 కొట్టారట. సో ఏమవుద్ది? వైసీపీ ఓట్లు చీలుతాయి. ఏదో రకంగా టీడీపీ ముసుగేసి టీడీపీ అన్యాయం చేసిన ఇది. ఎవడ అన్యాయం చేశాడు? ఎవడు అడగమన్నాడు ఎంపీ సీటు? లాస్ట్ టైం ఎవడు అడగమన్నాడు ఎంపీ సీటు? వాళ్ళు వెళ్ళమన్నారా? ఎంతోటి క్యాండిడేట్ లేడా? అలా అడగలా. నేను ఎమ్మెల్యేకి ఎంపీకి వేస్తానండి, మా రామరాజు ఎమ్మెల్యేకి పెట్టుకోండి అన్నాడు. ఏదో ఉత్తరే నెగ్గవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ నా ఎమ్మెల్యే సీట్ నాకంటే మరి సిట్టింగులకి సరే ఆయనకి ఇచ్చారు. తర్వాత నా కర్మగాలి భారతీయ జనతా పార్టీ ఈ స్థానం తీసుకుని మరి సడన్గా వాళ్ళకి ఒక క్యాండిడేట్ కూడా మనం ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదన్న సంగతి సడన్గా ఈ నియోజకం వరకు వాళ్ళకి గుర్తొచ్చిన వాళ్ళన్న మిగిలిన వాళ్ళందరూ నిన్నగాక మొన్న వచ్చారు. సో కాబట్టి ఏదో న్యాయం చేశారు, మా వర్మకు న్యాయం చేశారు. ఓకే. సో నేను అనుకోకుండా మరి పోటీలో ఉండవలసిన అవసరం వచ్చింది కాబట్టి రామరాజు గారి టోటల్ సహకారంతో, ఎవరికైనా ఇనిషియల్గా బాధ ఉంటుంది, సంపూర్ణ సహకారంతో సో వారి మద్దతు నేను మీరు చూస్తున్నారు ప్రతిరోజు. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఉందని రామరాజు గారు నేను ఉదయం పెద్దమేరం, జక్కరం, సీసలి కంప్లీట్ చేసాం. ఇప్పుడు వెళ్ళి దొడ్డనపూడి, కాళ్ళ, ఇంకా అడిగేసి ఆ పాతాల మేరకేసి 4 ఊర్లు మళ్ళీ రాత్రి 9 గంటల 30 నిమిషాల దాకా మళ్ళీ ఉంది. చక్కగా తిరుగుతున్నాం. మా స్నేహాన్ని గురించి కూడా ప్రజలు అనుమానించేలాగా రాసేసి సాక్షి యాదవ మళ్ళీ శివరామరాజు ఉక్కిరి బిక్కిరట. ఏంటి నా పక్కలో ఉక్కిరి అతన్నే ఏదో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఎప్పుడో డిఫంక్ట్ పార్టీని తీసుకొచ్చావు. ఆ లైన్ సింబల్ 3 పార్టీలకు ఉంది ఆల్ ఇండియా. అంటే ఈ రాష్ట్రంలో ఇంకో ఒక 2 సింహం పార్టీలు పోటీ చేయకపోతే ఈ పార్టీకి వస్తుంది. మహారాష్ట్ర గోమన్ తక్కువ ఇంకోటి ఏదో ఉంది, ఏదో లవ్లీ పార్టీ అని ఏదో. వాళ్ళు ఎవరు ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి ఇతనికి ఇండిపెండెంట్ల కన్నా కొంచెం పైన ఉంటాడు. నిన్న చూసిన క్రమంలో 9వ ప్లేస్లో ఇతను ఉన్నాడు. సో ఎక్కడున్నాడు? ఈ కలవపూడి శివాని వెతుక్కుని ఇండిపెండెంట్లతోనే ఉంటాడు. సరే, అతను మా పార్టీకి సంబంధం లేదు ఇప్పుడు. ఎందుకంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులని చెప్పుకున్నాడు. అంటే తెలుగుదేశానికి శివరామరాజు గారికి ఎటువంటి సంబంధం లేదు. సో తెలుగుదేశం పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకొని ఆయన ఇంకో పార్టీ సభ్యుడిగా అఫీషియల్గా ఇంకో పార్టీలో ఉంటూ అన్అఫీషియల్గా రంకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగిస్తూ, అంటే రంకు అంటే మీరు ఫిజికల్గా తీసుకోవద్దు, పొలిటికల్గా డోంట్ మిస్అండర్స్టాండ్. సో మరి ఆ పొలిటికల్గా కొనసాగిస్తూ అసలు గోదావరి జిల్లా వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉత్తిన పెట్టేస్తారు. అదేదో సాక్షి పేపర్లో రాసేసి పని అంటే నా బొచ్చులో గారికి అంటే మా గోదావరిలో అంత ఇంగరోళ్ళు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేదా శివరామరాజు గారు అనుకుంటున్నారా? ఆ తెలుగు అడుగుతాను. సో 2 దఫాలుగా 2/10 అందింది. సరే, ఆయన ఎంత ఖర్చు పెడతారో ఏదో వేరే విషయం. కానీ శివరామరాజు గారు మరి గంగ చంద్రముఖిగా మారిపోయినట్టు ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా పరిణామం చెందారు. తెలుగుదేశం రెబలు అంటే ఇక్కడ తింగరోళ్ళు ఎవరు లేరు. సైకిల్ ఇంకా నేను తెలుగుదేశం అంటే అవి కూడా సైకిల్గా పడతాయి. ఇతను ఇంకా తెలుగుదేశంలో ఉన్నాడేమో అని. ఇప్పటికైనా నేను ఫ్యాన్
నేను ఫ్యాన్ అని చెప్పుకుంటే ఏమో నరసింహరాజు గారి కన్నా ఈయన పెద్ద తోపు అయితే మరి ఈయనకి వేస్తారేమో. ఆయన ఈయనకి ఏదో పేరు కూడా పెట్టాడు కదా, డేరా బాబా.